ఉంటే కరెంటు కష్టాలు తప్పవు. కాంగ్రెస్ వస్తే వ్యవసాయానికి కష్టకాలం తప్పదు. కాంగ్రెస్ అంటేనే కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హెచ్చరించిన మాటలే నిజమయ్యాయి. నమ్మి ఓటేసిన రైతులకే కాంగ్రెస్ ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. రైతు బంధు నిధులు జమ చేస్తామంటూ ప్రకటించి 2 వారాలు గడుస్తున్నా కనీసం 10% మంది కూడా అందించలేదు. దీంతో చేసేదేమీ లేక చివరికి వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు నల్గొండ జిల్లా అన్నదాతలు. నల్గొండ జిల్లా రైతులకు రైతు బంధు అందని ద్రాక్షగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సరైన సమయానికి రైతు బంధు సాయం అందిస్తే ప్రస్తుత ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. యాసంగి సీజన్కు సంబంధించిన సాయం నిధులను ఈ నెల 10 నుంచే రైతుల ఖాతాల్లో వేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే రేవంత్ ప్రకటించి 13 రోజులు అయిపోయినా ఇప్పటికీ నల్గొండ జిల్లాలో కనీసం 10% మంది రైతులకు కూడా పెట్టుబడి సాయం అందలేదు. ఒకవైపు సీజన్ ప్రారంభమై పొలాల్లో పనులు వేగవంతం చేయాల్సి ఉండగా ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి అప్పటి రేవంత్ రెడ్డి గారు మరి ఏమని చెప్పారు? ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అధికారంలోకి రాగానే మేము ఇస్తాం డిసెంబర్ 9 రోజు మరి మీరు అందరూ కూడా పంట పెట్టుబడి సాయం 15,000, అదేవిధంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ, అదేవిధంగా కళ్ళల్లో ఉన్నటువంటి ధాన్యానికి 500 బోనస్ కూడా ఇస్తానని చెప్పారు. మరి రైతులను మభ్యపెట్టి మరి ఈ రోజు వరకు కూడా రైతు బంధు డబ్బులు ఇంకా జమ కాలేదు రైతులకి గ్రామాల్లో. మరి ఇంకా రైతు బంధు జమ కాలేదు, రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అది చేయలేదు. నిజానికి తాము అధికారంలోకి వస్తే ఎకరానికి 7,500 చొప్పున 15,000 అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం చాలా కన్వీనియంట్ గా ఆ విషయమే మర్చిపోయింది. కానీ గత ప్రభుత్వం సిద్ధంగా ఉంచిన నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పింది. ఆ తర్వాత ఆ విషయంలోనూ మాట మీద నిలబడలేకపోయింది రేవంత్ సర్కార్. ఎకరాకు 5,000 చొప్పున అందించాల్సిన సాయం కూడా ఇప్పటికీ అన్నదాతలకు అందకపోవడంతో నల్గొండ రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రజలకు అడ్డగోలుగా హామీలిచ్చి అధికారం చేపట్టిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉంచిన 9వ తారీఖు వెంటనే రైతులకు రుణమాఫీ చేస్తాని, రైతు బంధు చేస్తాని ప్రగల్భాలు చెప్పి ఈరోజు ఇప్పటి వరకు కూడా రైతు బంధు వేయకపోవడం చాలా శోచనీయము. ఆనాడు ముఖ్యమంత్రి గతంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెట్టుబడి కోసం వెంటనే సీజన్ ముందలనే రైతుల అకౌంట్లో 5,000 వేసి ఎకరానికి 5,000 వేసి ఆదుకోవడం జరిగింది. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టుబడి సీజన్కు ముందు ఇచ్చి ఆదుకోవడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు నువ్వు రైతు బంధు విధానంలో ఎలాంటి రైతు భరోసా అంటివి దానిపై విధి విధానాలు ఎలాంటి రూపొందించలేదు. నల్గొండ జిల్లాలో 5,42,000 మంది రైతులున్నారు. వీరికి రైతు బంధు సాయం కింద దాదాపు 624 కోట్లు జమ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కేవలం 1,00,000 మంది రైతుల ఖాతాల్లో మాత్రమే నిధులు జమయ్యాయి. అంటే 27 కోట్లు మాత్రమే ప్రభుత్వ సాయం కింద అందించింది. అది కూడా గుంట భూమి నుంచి ఎకరా భూమి ఉన్నవారికి మాత్రమే నిధులు ఖాతాల్లో వేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. మరి మిగతా వారి పరిస్థితి ఏమిటంటే మాత్రం అధికారుల వద్ద సమాధానం లేదు. ఇప్పటికే పంట పొలాల్లో బిజీగా ఉండాల్సిన రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తూ కాలం వెల్లదీస్తున్నారు. అప్పులు చేయలేక, చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక రైతులు నలిగిపోతున్నారు. ప్రతిరోజు రైతులు బ్యాంకుల వద్దకు వెళ్లి తమ అకౌంట్లను చెక్ చేసుకోవడం, డబ్బులు జమ కాకపోవడం అన్నది కొన్ని రోజుల నుంచి నిత్యకృత్యంగా మారింది. శ్రీనివాసు, మాది నల్గొండ. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు అని చెప్పి మరి 6 గ్యారంటీలలో భాగంగా రైతు బంధు పథకాన్ని మరి 5,000 కాదు 7,500 ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటికీ యాసంగి పంటకు అందరు రైతులు సిద్ధమవుతా ఉన్నా కానీ ఇప్పటి వరకు ఇట్లా రైతు బంధు పథకాన్ని రైతుల అకౌంట్లలో జమ చేయకుండా మరి రైతులకు మొండి చేయి చూపిర్రు. మరి ఈ పాటికి కేసీఆర్ అయితే ఈ పాటికి అప్పుడే ప్రతి ఒక్క రైతు అకౌంట్లో డబ్బులు పడి మరి అందరూ ఎరువులు మిగతా మరి ఆ పంటకు కావాల్సిన ఎరువులను తీసుకొని వచ్చి ఈ పాటికి అప్పుడే పనులు మొదలుపెట్టేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ ఏదైతే చెప్పిండో మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 9వ తారీఖు 6 గ్యారంటీల మీద ఖచ్చితంగా సంతకం పెడతాను. ఎవరు అడగక ముందుకే మరి కొత్త ప్రభుత్వం కదా 1 నెల 2 నెలలు లేట్ అయిద్దని అందరూ అనుకున్నా కానీ 9వ తారీఖుకే మేము 6 గ్యారంటీల మీద సంతకం పెడతామని బల్లగుద్ది చెప్పి మరి చెప్పిండు, ఎలక్షన్లకు గెలిచిండు, పరారైపోయిండు. ఇక ఇప్పటికే ఆలస్యం కావడంతో నల్గొండ జిల్లా రైతులు చివరికి పెట్టుబడి సాయం కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
ఎరువులు, విత్తనాల కోసం అధిక వడ్డీకి అప్పులు తీసుకుంటున్నారు. వ్యవసాయం చేయాలంటే అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ఇదే కేసీఆర్ ప్రభుత్వం మాత్రం సీజన్ ప్రారంభానికి ముందే డబ్బులు అందించి వ్యవసాయానికి బాసటగా నిలిచేదని అన్నదాతలు గుర్తుకు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ను నమ్మినందుకు తినే బువ్వలు మట్టిపోసుకున్నట్లు అయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ హెచ్చరించినట్లు కాంగ్రెస్ రాకతో వ్యవసాయం మళ్లీ అంధకారంలోకి వెళ్తుందంటూ కన్నీరు కారుస్తున్నారు అన్నదాతలు.